మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కరెక్ట్గా ఒక 30 నిమిషాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. అన్న మైకు తీసుకుంటూ ఇప్పటికే 8:30 అయింది, నేను ఎంత జాతరని ఆలోచన చేసుకోమాకండి. ప్రతి శనివారం చెప్పుకొని వస్తున్నటువంటి రీతిగానే నేనటి వారం బల్లారాధన కాబట్టి వాక్యాన్ని క్రొత్త కోణంలో మీకు బోధించాను, పరీక్షించుకోవాలని. మిగతా ఆదివారాలన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఆ వాక్యాన్ని వివరించుకుంటూ వస్తూ ఉన్నాను. మన మూల వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక. మైక్ తీసుకొని చదవండి, ఎందుకంటే మనము ఈ మెసేజ్లన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. వందల మంది, వేల మంది చూస్తూ ఉన్నారు మనం చెప్తున్నటువంటి వాక్యాన్ని. కాబట్టి వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, వాక్యం చదివే వాళ్ళు మైక్ తీసుకొని చదివితే మాకు కూడా అర్థమవుతుంది అని. కానీ ఈ విషయాన్ని గమనించాలని దేవుని ప్రేమను బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. మొదటి కొరింథీ పత్రిక హమ్మింగ్ వస్తుంది తగ్గి 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అనేక వారాలుగా వివరించుకుంటూ, గమనించుకుంటూ, ధ్యానం చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉండాలో, ఆత్మీయ జీవితంలో ఎటువంటి స్థితిగతుల మధ్యలో నడిపించబడాలో, అపవాది అయినటువంటి సాతాను తన యొక్క అతిశయాన్ని బట్టి గర్వించటం వలన పడిపోయాడు అని, భూమి మీదికి పడదోయబడి అనేకమైన దేవదూతలను ఏర్పాటు చేసుకొని ఆ రీతిగా నడిపించబడుతున్నాడని, ఆత్మీయ జీవితంలో మనం నిలబడాలని కొన్ని వారాలుగా నేను వాక్యాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. నిన్న శనివారం కాక అటొచ్చే శనివారంలో పడిపోకుండా జాగ్రత్త పడాలి అని అంటే తండ్రి నడిచినటువంటి మార్గాలలో నడిపించబడాలని చెప్పాను. ఎవరు ఆ తండ్రి అనంటే బైబిల్లో ఉంచబడినటువంటి దావీదు అనబడుతున్నటువంటి తండ్రి కుమారుడి విషయంలో ఏ విధంగా పడిపోకుండా జాగ్రత్త పడాలో కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఆ రీతిగా పడిపోవటం వలన కలిగే నష్టాలు ఏమిటో, తండ్రి చూపినటువంటి బాధ్యతను, తండ్రి నడిచే మార్గాల్లో నడిస్తే పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉంటామని నేను వాక్యం చెప్పుకుంటూ వచ్చాను. అటుపోయినటువంటి వారంలో కూడా నా పేరు పెట్టబడినటువంటి నా జనులు ఎటువంటి స్థితిగతుల మధ్యలో ఉండాలో, దేవుని ప్రజలు ఏ విధంగా ఉండాలో అనేది తగ్గించుకునే మార్గం మన జీవితంలో ఉంటే పడిపోకుండా కాపాడుతామని, సౌలు దావీదును చంపటానికి అనేకమైనటువంటి గృహాలలో కనిపెడుతూ, గృహాలలో నివసిస్తూ, కొండలలో నివసిస్తున్నటువంటి ఆ మాట సౌలు కుమారుడు వినగానే దావీదును కాపాడటానికి తన అనుచరుడిగా, స్నేహితుడిగా ఉండి తన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా అందించి తన ప్రాణాలని కాపాడాడని, తగ్గించుకునే విధానంలో దావీదు నిలిచి ఉన్నాడని కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాను. అదేవిధంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 2వ మాట నేను చదివిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతాల అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును
నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును ఆ, నాకు బలులు అర్పించు ఆ, మందిరముగా కోరుకొంటిని. ఆ. వాన కురియకుండా ఉమ్. నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని 14వ వాక్యాన్ని చదువుమా. నా పేరు పెట్టబడిన నా జనులు నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని తమ్ము తాము తగ్గించుకొని అనే మాట ఆ గడిచినటువంటి వారాల్లో చెప్పాను. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడని దేవుని లేఖనాల నుంచి ఆ సౌలు విషయాన్ని, దావీదు విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. అక్కడ రెండో మాటను మనం గమనించుకుంటే తన్ను తాను తగ్గించుకొని తర్వాత ప్రార్థన చేసి, అంతేనామ్మా, అంతేనా కాదా? నా పేరు పెట్టబడినటువంటి నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, రెండవదిగా గమనిస్తూ ఉంటే తగ్గించుకొని ఉన్నటువంటి వ్యక్తి రెండవదిగా ప్రార్థన చేసే అనుభవాలు కనపడాలట. ప్రార్థన చేసే అనుభవాలు. ప్రార్థన అనగా చాలామందికి మొళ్ళల్లో కూర్చున్నట్లు ఉంటుంది. ఒకసారి మీకు చెప్పి ఉన్నాను. యేసన్న గారి దగ్గరికి మరలా మీకు చెప్తున్నాను ఈ విషయాన్ని. గోరంట్లలో ఒక వ్యక్తి యేసన్న గారి సన్నిహితుడట. ఆయన దగ్గరికి వచ్చి, అన్నా బాగున్నావా అని చెప్పేసి ఆ వ్యవహారం ఈ వ్యవహారం లోకములో ఉన్న వ్యవహారం అంతా చెప్పుకుంటూ వచ్చేవాడంట. యేసన్న గారు వాక్యము తీసుకొని ప్రిపేర్ అవుదాం అనుకునేసరికి ఆ మనిషి వచ్చి కూర్చొని ఆ వ్యవహారం ఈ వ్యవహారం అని చెప్పుకుంటూ కూర్చుంటూ వస్తూ ఉన్నాడంట. రోజు యేసన్న గారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. రోజు ఈ వ్యక్తి రాగానే ఏం అర్థం కావట్లేదు. చదువుతున్నటువంటి వాక్యం చాలా డిస్టర్బ్ అయిపోతున్నాడు. అయ్యో మరుసటి రోజు వెళ్ళి వాక్యం చెప్పాలి కదా, ఈ వ్యక్తి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకుంటే, అయ్యా ఈ వ్యక్తి కూడా నేను ఏ విధంగా తొలగించబడాలి, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు నన్ను, చెప్తే మంచి మాటలు చెప్తే బాగుండు, వాళ్ళేవారం వీళ్ళేవారం చెప్పుకుంటూ వస్తున్నాడు, నేనేం చేయాలి ప్రభా, టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి దేవుడు చెప్పాడంట, ఎసనా ఎందుకు ఆయన విషయంలో ఎందుకు బాధపడుతుంది, నేను చెప్తాను కదా సలహా అని చెప్పేసి దేవుడు యేసన్న గారికి ఒక సలహా చెప్పాడంట. సలహా చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి దేవుని దగ్గర తలకాయ ఊపి మనసు రోజు వచ్చాడంట. యేసన్న గారు అంటే, అన్నా మంచి సమయానికి వచ్చావు, దా మందిరంలో కూర్చొని సాపేసుకొని ప్రార్థన చేద్దాం రా అన్నట. అబ్బా ప్రార్థన అన్నా, నాకు మంచి బిజీ పని ఉంది, నేను మరలా వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడట. అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. మళ్ళా మరుసటి రోజు వచ్చాడంట, అన్న మంచి సమయానికి వచ్చావు, రాన్న కూర్చొని ప్రార్థన చేసుకుందామని చెప్పేసి అనేసరికి, అన్న ఈరోజు కూడా ఏదో నాకు ఒక పని ఉంది, అది వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత కలుస్తాలని చెప్పేసి అట్లా వారం రోజులట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించే విధానం అనేది ఎవరి యొక్క విధానంలో కనపడుతుందో ప్రార్థించే వారికి ఆయనంట సమీపముగా ఉంటాడు, సమీపముగా ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎవరైతే దేవుని సన్నిధిలో మొర్రపెడతారో, ఎవరైతే దేవుని సన్నిధికి చేరుతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి మొరపెడతారో వారికి సమీపంగా ఉండేదే కాకుండా వారికి రిప్లై ఇస్తాడంట. వారికి రిప్లై ఇస్తాడు. ఇదిగో కొన్ని సమస్యల మధ్యలో నలిగిపోతున్నప్పుడు, కొన్ని బాధల మధ్యలో నలిగిపోతున్నప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చి నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చూడండి. మీరు గమనించారో లేదో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు నాలో ఉన్నటువంటి కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఎందుకో తెలియలే. పశ్చాత్తాపడుతున్నా నా దేవుని సన్నిధిలో. నిలబడగలిగినటువంటి శక్తి నాకు లేదయ్యా, నీ సన్నిధిలో వాక్యం చెప్పే శక్తి నాకు లేదు. నాలో ఉన్నటువంటి ప్రతి కల్ముషాన్ని
కడుగొని దేవుని సన్నిధిలో నేను వర్షిప్ చేస్తున్నప్పుడు కన్నీళ్లు కారిపోతా ఉన్నాయి. దేవుని సన్నిధిలో నీవు దేవుని మందిరంలోనికి వచ్చి ఎప్పుడైతే పశ్చాత్తాపపు హృదయంతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తావో దేవుడు మన కన్నీళ్లను చూసి ఆ కన్నీటికట ప్రతిఫలాన్ని ఇవ్వాలని, ఆ కన్నీటి బొట్టుకు ప్రతిఫలం ఇవ్వాలని బైబిల్లో ఒక చోట రాయబడింది. నీవు కార్చే ప్రతి కన్నీటికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ దగ్గరికి వచ్చి ఒక బుడ్డిని తీసుకొని ఎదురుగా పెట్టి నీవు కారుస్తున్న ప్రతి కన్నీరు, ఓహో కష్టమనే కన్నీరు ఇది, వ్యాధులనే కన్నీరివి, బాధలనే కన్నీరివి, అప్పులనే కన్నీరివి, నష్టాలనే కన్నీరివి, ఎదురుపాట్లనే కన్నీరివి అని ఒక్కొక్క కన్నీటిని నీవు మనసులో తలంచుకొని ఏమండి ఈ యొక్క కన్నీటి విషయంలో కన్నీరు కారుస్తున్నవే, కష్టమనే కన్నీరు బుడ్డిలో వేసుకుంటున్నాడు. వ్యాధనే కన్నీళ్ళున్నాయే ఆయన బుడ్డిలో కింద పడకుండా, కింద పడితే నీ కన్నీరు వృధా పోతుందని ఆ కన్నీటిని ఆయన నీ దగ్గరికి వచ్చి బుడ్డిని తీసుకొని ఎదురుగా పెట్టుకొని ఆ కన్నీటిని ఒక్కొక్కటిగా నీవు చెప్తున్నటువంటి బాధను ఒక్కొక్కటిగా దేవుడు ఎంచుకుంటా ఉంటాడంట. ఎక్కడా దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి నీ జీవితంలో ఎక్కడెక్కడో ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినిపించబడదు. ఎక్కడెక్కడో ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఎక్కడెక్కడో ఉండి నువ్వు మొరపెడితే నీ మొర వినపడదు దేవునికి. ఎవరైతే 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో ఎవరి మధ్యలో ఉంటారండి? ఒక ఆమెన్నది, ఏంటమ్మా ఆదివారం ప్రార్థనకు రావట్లేదంటే, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను పాస్టర్ గారు, ప్రార్థన సమయానికి నేను ఇంట్లోకి వెళ్ళి మోకరించి 2 పాటలు పాడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నాను పాస్టర్ గారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇంట్లో కూర్చొని చప్పట్లు కొట్టుకొని కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు. నీ కన్నీటు నాట్యంగా మార్చబడదు. నీవనుకున్నది ప్రతిదీ జరగదు. అట్లా అనుకుంటే ఏమండి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏమండి దేవుని మందిరాలు ఎందుకు కట్టబడుతున్నాయి? ఎందుకు సహవాసంగా కూడి ఉంటున్నాం? ఎందుకు సంఘ సహవాసంలో అందరము ఐక్యత కలిగి సంఘములో కూడి ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నామంటే, ఎవరైతే 2 నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పినటువంటి దేవుడు మన మధ్యలో ఉండి మనతో సంచారం చేసి మన కష్టాలు విని, మన శోధనలు విని, మన వ్యాధులు విని, మన బాధలు విని, మన నిందలు విని, మన అవమానాలు విని ఏ విధము చేతనైనా ఐక్యంగా కూడినటువంటి ఆ యొక్క ప్రజల హృదయాలలో ప్రశాంతతనివ్వటానికి, తేలిక చేయటానికి, కష్టాలు తొలగించడానికి ఆయన మన మధ్యలో ఏం చేస్తున్నాడంటే ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తెలియక నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, 4 గోడల మధ్యలో కూర్చొని ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. 4 గోడల మధ్యలో కూర్చొని కన్నీరు కారిస్తే నీ కన్నీటికి ప్రతిఫలం పొరపాటుని దేవుడు ఇవ్వడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, నా మందిరము సమస్త అన్యజనులకు, చెప్పండి, ప్రార్థనా మందిరాన్ని పెట్టుకొని నీకు నీవే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉండదు. నీకు నీవే ఇంట్లో కూర్చొని మొరపెడితే ప్రయోజనం ఉండదు. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నీవు దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని బిడ్డవే అయితే దేవుని మందిరంలోనికి వస్తావు. దేవుని మందిరములో నీ యొక్క విన్నవాన్ని దేవునికి ప్రతిష్ఠించుకుంటావు. నీ యొక్క ప్రార్థన దేవునికి సమర్పించుకుంటావు.
ఎవరు అంటే దేవుని పేరు పెట్టబడినటువంటి విశ్వాసివి కాబట్టి, దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని బిడ్డవు కాబట్టి, దేవుని పేరు పెట్టబడినటువంటి దేవుని బిడ్డవు కాబట్టి నేరుగా దేవుని మందిరంలోకి వచ్చి నీ సమస్యలు ప్రార్థన ద్వారా విన్నవించుకోవాలి. వారే దేవుని బిడ్డలు, వారే దేవుని విశ్వాసులు, వారే దేవునికి అంటు కట్టుకున్నటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారు. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వరకు ప్రార్థన అనుభవంలో మనం లేమేమో, ప్రార్థన జీవితాన్ని కలిగి లేమేమో. ఇప్పటి నుంచి అయినా దేవుని సన్నిధిలో ఏమండి ప్రార్థన అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? నీ కుటుంబము క్షేమంగా ఉండగలగాలి అంటే, నీ కుటుంబము ఆరోగ్యకరంగా ఉండాలి అంటే, నీ కుటుంబము అన్ని విధాలుగా సకల సమృద్ధితో నింపబడాలంటే ప్రార్థన జీవితం నీకు కలిగి ఉంటే ఎటువంటి శోధనలు కలుగుతున్నప్పటికీ, ఎటువంటి అవరోధాలు నీకు వాటిల్లాలని ఏమంటే దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ప్రార్థన అనే ప్రాకారాన్ని ఏం చేస్తుంది తెలుసా? కాపాడుకుంటూ వస్తుంది. చెప్పరగొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ రోగమే నీ దగ్గరికి రావాలని, నిన్ను అంటుకోవాలని దగ్గరికి వస్తున్నప్పుడు ప్రార్థన ఏమంటుందో తెలుసా? ఏయ్ జ్వరమా, నేనున్నానని మర్చిపోయావా? ఏ నిందలా, నేనున్నానని మర్చిపోయావా? ఏ అనారోగ్యమా, ఆ బిడ్డను వెంటాడటానికి ఎందుకు వస్తున్నావు? నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. ప్రార్థన నీకు ప్రాకారంగా నిలబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారంగా నిలబడుతుంది. కారణం ఏంటంటే, ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, ప్రార్థన జీవితాన్ని ఎవరైతే ఏమండి ధరించుకొని ఉంటారో, ఆ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే ఊపిరి పోస్తూ ఉంటుందండి. కృంగిన సమయాల్లో ప్రార్థన ధైర్యపరుస్తుందండి. అనారోగ్యంగా ఉన్నటువంటి స్థితిగతుల మధ్యలో ఎందుకు నువ్వు కృంగిపోతావు? నేనున్నాను కదా, నేను బాగు చేసే దేవుని ఉన్నాను కదా అని కొన్ని సందర్భాల్లో నిన్ను ధైర్యపరుస్తుంది. కృంగిపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు ప్రార్థన నీ దగ్గర నిలిచి ఆ ప్రార్థన నిన్ను ధైర్యపరిచే విధానంలోనికి తీసుకొని వెళుతుందంట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా కూడా, ఏ ప్రయాణమై వెళ్ళేటప్పుడు కూడా, ఏ స్థితిగతుల మధ్యలో వెళ్ళాలని ఏమండి ప్రారంభిస్తున్నటువంటి ప్రయాణాన్ని గమనించుకొని ప్రార్థనా పూర్వకంగా నువ్వు బయలుదేరగలిగితే సురక్షితంగా దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సురక్షితంగా దేవుడు తీసుకొని వస్తాడు. కొన్ని సందర్భాల్లో ఏమండి ప్రార్థన చేసుకోకుండా మనం బయలుదేరినప్పుడు మనకు కొన్ని సమస్యలు వాటిల్తా ఉంటాయి. అర్థమైపోద్ది, ఓహో బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకోలేదట్టుంది, అందుకే నాకు ఈ శోధన ఎదురైంది అని మనకే అర్థమైపోతుంది. ప్రార్థన చేసుకోకుండా బయలుదేరింది కాబట్టి నాకు ఈ శోధకుడు నా ఎమ్మటి వచ్చాడు, నన్ను వెంటాడుతున్నాడు, ఎందుకే నాకు ఈ ఆటంకం కలిగిందని మనకు ప్రార్థన జీవితంలో నడిపించబడే వ్యక్తికి అర్థమైపోతుంది. అప్పుడే దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్న పాటనే, నీ ఉన్నటువంటి స్థితిగతుల మధ్యలోనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను, క్షమించు ప్రభు అని మరలా నువ్వు ప్రార్థన ద్వారా ప్రారంభించగలిగితే నీ కార్యాన్ని ఏం చేస్తారంటే, నీ ప్రయాణాన్ని ఏం చేస్తారంటే సఫలం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రయాణాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ప్రార్థించే అనుభవం ఎవరి కుటుంబాలలో అయితే ప్రార్థన జీవితం ఉంటుందో, ఎవరి కుటుంబాలలో అయితే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో దేవుడు వారి పట్ల కార్యాలు చేసుకుంటూ వస్తాడు. ఒక ఆమె అన్నది నాతో మొన్న ఫోన్ చేసి, అన్నా మీరు వచ్చిన కాడ నుంచి
నేనే ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన సఫలమవుతుందన్న. మీరు చేసే ప్రతి ప్రార్థన సఫలమవుతూ దేవుడు ఈ సంఘాన్ని మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు. నా జీవితంలో ఎంతో అనారోగ్యంతో బాధపడేదాన్ని, ఎప్పుడు రోగిష్టిలాగా పడిపోయేదాన్ని దేవుడు మీరు వచ్చిన కాడ నుంచి ప్రార్థనకు రావడానికి ఓపికనిస్తున్నాడు. మీరు వచ్చిన కాడ నుంచి దేవుని సన్నిధిలో ఆ శోధకుడు దూరం అయిపోయి మా కుటుంబంలో ప్రశాంతతను దేవుడు కలుగు చేస్తున్నాడని ఫోన్ చేసి చెప్తుంది ఒక తల్లి. కారణం ఏంటో తెలుసా? ఏ సంఘంలో అయితే ప్రార్థించే దైవజనుడు మన సంఘానికి ఉంటాడో, ఏ సంఘంలో అయితే విశ్వాసుల కోసం కన్నీరు కార్చే సేవకుడు ఉంటాడో, ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమంగా నిలిచి ఉంటుంది. మాలింతపాడు వాక్యం చెప్పడానికి పోతే వాళ్ళందరూ తగులుకున్నారు. ఓ పాస్టర్ అయ్యా, నువ్వు మాకు పాస్టర్ గుండు మా సంఘానికి. ఇది అవునా కదా? అందరూ బతిలాడుతున్నారు, నువ్వు ఉండయ్యా మా సంఘానికి, నువ్వు రాయ్యా అని. మా దేవరాజు గట్ట వాళ్ళు ఏం కావాలన్న ఒకటే మాట. కారణం ఏంటంటే ప్రార్థించే దైవజనుడు విశ్వాసులకు ఒక రక్షక భటుడు లాంటివాడండి. విశ్వాసులకు ఒక రక్షక భటుడు లాంటివాడు. ఏ ప్రాణ అపాయం నీకు కలవనివ్వకుండా నీ నిమిత్తమై, నీ కుటుంబ నిమిత్తమై దైవజనుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటాడు. కాబట్టి ఒకవేళ చిన్న అనారోగ్యమే రావచ్చు, చిన్న శోధనే రావచ్చు, ఆ ప్రార్థన గుండా వాటన్నిటిని నా దేవుడు పటాపాంచలు చేయనుగాక. హల్లెలూయా. ఒక దైవజనుని దేవుడు అమాలేకులతో యుద్ధం చేయమని చెప్పాడు. అమాలేకులతో యుద్ధం చేయమని ఆ దైవజనుడిని పంపించినప్పుడు ఆ యొక్క దైవజనుడి యొక్క సామ్రాజ్యం ప్రజలందరూ యుద్ధం ప్రారంభించారు. యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తితో చెప్తున్నాడు, దైవజనుడా, నీ ప్రజలు గెలవాలి, జయం పొందాలి అని అంటే, నీ ప్రజలు విజయవంతంగా యుద్ధంలో జయం పొందుకొని రావాలంటే దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నీ రెండు చేతులెత్తి వారి కోసం ప్రార్థన చేయి. నీవు రెండు చేతులెత్తి ఎప్పుడైతే వారి కోసం ప్రార్థన చేస్తావో విజయాన్ని పొందుతారు. ఒకవేళ చేతులు నొప్పి పుడుతున్నాయని, తిమ్మిర్లు ఎక్కుతున్నాయని నువ్వు చేతులు దించుతావా, వాళ్ళు ఓడిపోతారు. ఇదే నీకు ఒక చిహ్నం. ఆ దైవజనుడట యుద్ధంలో జయం పొందటానికి, శత్రువులతో జయం పొందటానికి, శత్రువులతోటి పోరాడటానికి ఎన్ని గంటలైన ప్రయత్నం చేస్తానని ఆ వ్యక్తి చేతులెత్తి గంటల తరబడి ఆ దైవజనుడట ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినంతసేపు ఆ యొక్క అమాలేకులను హతం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జయాన్ని ఇస్తూనే ఉన్నాడు దేవుడు. మోకరించి చేతులెత్తి చేతులు నొప్పులు పుట్టాయని చెప్పేసి చేతులు దించేసరికి అమాలేకులట దేవుని బిడ్డలు హతం చేసుకుంటూ వచ్చారంట, హతం చేస్తున్నారంట. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సైనికులు వచ్చి, అయ్యా దైవజనుడా, నువ్వెందుకు చేతులు దించావు? చేతులు నొప్పులు పుడుతున్నాయి రా నాయన, చేతులు నొప్పులు పుడుతున్నాయి. నీవు చేతులు నొప్పులు పుడతాయని చేతులు దించినంత కాలం మన వాళ్ళందరూ చనిపోతున్నారు, కత్తితో చంపేస్తున్నారు, హతమారుస్తున్నారు. నా మాటిని నీకు దండం పెడతా, రెండు చేతులు పైకెత్తు అని దేవుని బిడలట ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటున్నారంట. చదవండి ఆ సందర్భాన్ని. నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 17:10 వాక్యం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. అమాలేకీలతో యుద్ధమాడిరి. మోషే అహరోను ఊరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. ఇశ్రాయేలు ప్రజలట గెలుస్తూ ఉన్నారు.
మోషే ఆ, తన చెయ్యి దింపినప్పుడు తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. అమాలేకీయులు గెలుస్తున్నారట. కారణం ఏమిటి? మోషే ఎవరు అంటే ప్రార్థించే అనుభవంలో నడిపించబడుతున్నటువంటి వ్యక్తి, ఒక దైవజనుడు. ఏమండి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను జయము పొందటానికి, అమాలేకీయులు అపజయాన్ని పొందటానికి, ఇశ్రాయేలు ప్రజలు జయము పొందటానికి 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు జయాన్ని పొందుకుంటూ వస్తూ ఉన్నాడు. జయాన్ని ఏమని పొందుకుంటూ వస్తున్నప్పుడు ఆ మోషే చేతులు దించినప్పుడట అపజయం కలుగుతూ ఉంది. కారణం ఏంటో తెలుసా? మన ప్రాంతానికి దైవజనుడు, మన ప్రాంతానికి దేవుని సేవకుడు వచ్చి మన కోసం 2 చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు అపవాది మీ దగ్గరికి రానివ్వకుండా, అపవాది తంత్రాలు మీ దగ్గరికి రానివ్వకుండా, అపవాది వేసే బాణాలు మీకు తగలనివ్వకుండా దైవజనుడు మీ కోసం 2 చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణాన్ని కాపాడుపడుతూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని దేవుడు క్షేమాధారంతో నింపుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దైవజనుడు అనేటువంటి వ్యక్తి ప్రార్థనా పరుడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది దైవజనులు ఉన్నారు, తాత్కాలికమైనటువంటి విధానంలో నడిపించబడే వాళ్ళు ఉన్నారు. అనేకమైనటువంటి నామకార్థ స్థితిగతుల మధ్యలో నడిపించే సేవకులు ఉన్నారు. కొంతమంది డబ్బు కోసం సేవ చేసే సేవకులు ఉన్నారు. కొంతమంది కుటుంబ భారం కోసం సేవ చేసే సేవకులు ఉన్నారు. కొంతమంది ఆత్మల భారము కలిగి, ఆత్మల భారముతోటి నశించిపోతున్నటువంటి అనేక మంది ప్రజలు భూమి మీద ఉన్నారని, అనేక మందికి దేవుని స్వార్థను ప్రకటించాలని, సంఘాన్ని బలపరచాలని, సంఘాన్ని ఏ విధము చేతనైనా క్షేమాధారముతో నింపి దేవుని పట్టణమనబడుతున్నటువంటి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి దేవుని సేవకుడు అనబడుతున్నటువంటి ఆ సేవకుడిలో ప్రార్థనాత్మ ఉంటే, ఆ ప్రార్థనాత్మను కలిగి ఉంటే, ఆ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే ఒక రక్షణ నిలయంగా చేసి ప్రాణ అపాయము కలగనివ్వకుండా, ప్రాణ నష్టము కలగనివ్వకుండా ఆ ప్రార్థన చేస్తున్నటువంటి దైవజనుడు 2 చేతులెత్తి ప్రార్థన చేయగలిగినటువంటి సమర్థుడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మోషేను గమనిస్తూ ఉంటే చేతులెత్తినప్పుడు మాత్రమే జయం కలుగుతుంది, చేతులు దించినప్పుడు మాత్రం అపజయం కలుగుతుంది. కారణం ఏమిటి? కారణం ఏమిటి? దేవుడు మనకిచ్చినటువంటి దైవజనుల విషయంలో కూడా గమనించుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి దైవజనుడు ప్రార్థనా పరుడా, ప్రార్థన లేనివాడా? దేవుడు మనకిచ్చినటువంటి దైవజనుడు తన సొంత సులభం కోసం సేవ చేస్తున్నాడా, దేవుని ఆత్మల భారం కలిగి సేవ చేస్తున్నాడని ఆలోచన చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. దేవుని సేవకుడు అనబడుతున్నటువంటి వ్యక్తి ఆత్మతో నింపబడుతూ, అభిషేకంతో నింపబడుతూ, విశ్వాసుల నిమిత్తమై కన్నీళ్లు కార్చేవాడిగా, విశ్వాసుల నిమిత్తమై విశ్వాసుల కష్టాలు నా కష్టం అనుకొని, విశ్వాసుల బాధలు నా బాధలు అనుకొని, విశ్వాసుల ఇబ్బందులు నా బాధలు అనుకొని, ఆ బాధలు కష్టాలు సేవకుడు భుజాన మీద వేసుకొని విశ్వాసుల కొరకు ప్రార్థించే దైవజనుడిని గమనించుకోవాలి. మన కోసం మొరపెట్టే సేవకుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కోసం కన్నీరు కార్చే దైవజనుని మనం వదులుకోకూడదు. మన కోసం ప్రయాసపడే సేవకుని కోసం మనం ఎంతగానో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ముందుకు వెళ్ళగలిగినటువంటి ధైర్య సాహసాలని మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్లుగా నామకార్థ ప్రార్థనలు చేస్తూ నామకార్థ విధానాల్లో నడిపించబడితే ప్రయోజనం ఉండదు. ఆత్మీయ జీవితంలో మనము ఏమండి ఓడిపోకుండా, ఆత్మీయ జీవితంలో విజయాన్ని సాధించాలంటే ప్రార్థించే దైవజనుడు చెప్పినటువంటి ఆ మార్గాలలో నడిపించబడాలి. మనం ఆ మార్గాల్లో మనం నడిపించగలిగితే దేవుడు మన జీవితంలో ఎప్పుడు చూసినా కూడా విజయాన్ని ఇస్తూనే ఉంటాడు. అందుకనే మోషే చేతులు నొప్పి పెట్టినప్పుడు, చేతులు దించినప్పుడట ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారట. ఇది కుదరదు, కుదిరే పని కాదు అని ఏమండి అహరోను, మోషే దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అహరోను వాళ్ళు చూసి
ఇది కుదిరే పని కాదని చెప్పేసి ఏమండి కాస్త దూరం వెళ్ళి రాళ్ళు తీసుకొచ్చానట. నా సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలే. రాళ్ళు తీసుకొని వచ్చి అటుపక్క ఇటుపక్క ఏమండి ఆ యొక్క బరువు ఆనుకునేటట్లుగా 2 చేతులెత్తి ఏమండి ఆ బరువు ఆనుకునేటట్లుగా ఇంకా చేతులు దించకుండా ఏమండి ఆ రాయి మీద కూర్చోబెట్టి ఇటుపక్క అటుపక్క ఏమండి ఆ యొక్క అహరోనులు నిలబడి చేతులు పట్టుకొని ఎత్తి పట్టుకొని నిలబడ్డారట. చెయ్యి ఎత్తి పట్టుకొని నిలబడినప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అమాలేకీయులలో విషయాల్లో మాకు జయాన్ని కలిగించని నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవాన్ని కలిగినప్పుడు కొద్దిసేపు అయ్యేసరికి అమాలేకీయులు శత్రువులట హతమైపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా, హతమైపోయారు. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అన్నా నాకు ఈరోజు బాగలేదు కానీ ఆరోగ్యం, నా కోసం దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యన్నా అంటే, దేవుడి దగ్గర నేను చెప్పానమ్మా నువ్వు కూడా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కదంటే, దేవుడు 2 రోజుల నుంచి అలిగాడులే అన్న. ఎవరి మీద అలిగాడు? దేవుడు నా మీద. నాకు నవ్వు వచ్చింది, దేవుడు కూడా అలుగుతాడా? దేవుడు 2 రోజుల నుంచి నాతో పలకట్లే, అలిగాడు కాబట్టి నా గురించి రికమెండేషన్ చేయి. దేవుడు చెప్తున్నాడు, నీవు ప్రార్థన చేయాలంటే డైరెక్ట్గా నాకు మొరపెట్టు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్తుంటే ఈమె ఏం చేస్తుందో తెలిసిన, రికమెండేషన్ అడుగుతుంది. చెప్పుకోవాలి, దేవుని సేవకుడికి కాదనట్లేదు. ఏవి చెప్పుకోవాలో ఏవి చెప్పుకోకూడదో కూడా జ్ఞానం కలిగి నడిపించబడాలి. కొన్ని విషయాలు డైరెక్ట్గా దేవునికి చెప్పుకునేవి ఉంటాయి. ఆ విషయాల్లో దేవునికి కూడా మనం దేవుని దగ్గర పంచుకోవాలి. కొన్ని విషయాలు సేవకుడితో చెప్పి ప్రార్థన చేయించుకునే విధానాలు ఉంటాయి, అవి కూడా ఆ విధానాలు కూడా మనం నడిపించబడాలి. మోషేట దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏమండి ఆ యొక్క శత్రువుల దగ్గర నుంచి విజయాన్ని సంపాదించుకున్నాడని నిర్గమకాండంలో అక్కడ రాయబడింది. ఇంకొక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? చాప గర్భములో నుండి ప్రార్థన చేస్తున్నాడంట. చాప గర్భములో. ఏంటబ్బాయి, ఏంటి నువ్వు చాప గర్భం నుండి ప్రార్థన చేస్తున్నావు ఏంటంటే, దేవుని మాట వినకుండా దైవజనుడు అండి ఇతను. దేవుని మాట వినకుండా ఫలానా ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పురా నాయన అంటే, లేదు అంత దూరం నేను పోలేను కానీ యేసయ్యా దగ్గర ఊరుంది ఊరు, ఆడిపోతే కోని కోసి పెడతారు. ఏం కోసి పెడతారు? నాటుకోడి. యేసయ్యా అంత దూరం పోలేను కానీ వీడికి పోతే నాటుకోడి కోసి పెడతారు కానీ వీడికి పోతలే. ఎవరైనా సేవకుడు, యోనా అనే సేవకుడు దగ్గర ఉన్న ఊరికి పోతే శుభ్రంగా ఆ కోని కోసి పెడతారు, ప్రభా శుభ్రంగా పలావు చేసి పెడతారు, తిని ఆనే పడుకుంటా నేను. దేవుడు చెప్తున్నాడు, రే బాబు నువ్వు నేను చెప్పిన ప్రాంతానికి పోరా నాయనా, నీ గుండా ఆశీర్వాదం కలుగుతుంది, నీ గుండా అనేక మంది మార్చబడతారు, నీ గుండా అనేక ప్రాంతమే మార్చబడుతుంది అని అంటే, ఆహా నేను పోలేను, నేను ఈడికే పోతా. సరే పో, ఎటపోతావు నేను చూస్తా, ఎటపోతావు చూస్తా అని ఆ వ్యక్తి విషయంలో ఏమండి ఎక్కాల్సినటువంటి ఓడ ఎక్కకుండా నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళే ఓడ ఎక్కి కూర్చున్నాడట. ఆ ఓడ పోగానే ప్రారంభమైంది, రన్నింగ్ అయింది, వెళ్ళిపోతా ఉన్నసరికి నడి సముద్రంలో పోగానే మునిగిపోతుందట.
సరుకులన్నీ బయట వేస్తున్నారు, కేకలేస్తున్నారు, ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారట. ఏమండి, ఎంతమంది అయితే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికి వారు నచ్చినట్లుగా ఏమండి ఎవరి వారి మతాల విధానాలు ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన అంగీకరించబడట్లే. ఈయన మాత్రమట బైబిల్లో ఉన్న మాట, వాడ అమరంలోనికి వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడంట. దిగులు లేదు, చింత లేదు. ఎవరెట్టపోతే నాకెందుకో. కొంతమంది సావుకులు కూడా ఏందో అటు పోతారు, ప్రార్థనకు పిలవకూడదు అంటే నాకెందుకో. ఎవరెట్టపోతే నాకెందుకో. సంఘ సేవకుడికి బాధ్యత ఉండదా? దేవుని విశ్వాసులను దేవుని సన్నిధానానికి నడిపించాలి, దేవుని నడిపింపులకు తీసుకొని రావాలి అన్న ఇంకిత జ్ఞానము కొంతమంది సేవకులలో ఏమండి స్వార్థపూరితమైనటువంటి సేవను చేస్తున్నారు. ఎవరు ఎట్టపోతే నాకెందుకు, నేను బాగుంటే చాలు. ఎవరు వస్తే నాకేంది, ఎవరు రాకపోతే నాకేంది, నేను బాగుంటే చాలు. దేవుడు ఊరుకోడు. బైబిల్లో ఒక చోట రాయబడింది, విశ్వాసికి ఒకంత తీర్పు అంట, సేవకుడికి రెండింతల తీర్పు అంట. నేనైనా కూడా విశ్వాసికి ఒకంత తీర్పు అయితే సేవకుడికి రెండింతలు. కారణం ఏమిటి? దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసులను సరైనటువంటి మార్గంలో నడిపించకపోతే రెండింతల తీర్పు. తన సొంత స్వలాభం కోసం సేవ చేస్తే రెండింతల తీర్పు. దేవుని ఆలోచన ప్రకారం సేవ చేయగలిగితే దేవుడు మనకున్నటువంటి ఆ రెండింతల తీర్పును తీసేసి ఒకంత తీర్పులో నిలబెడతాడు. కారణం ఏంటంటే నిస్వార్థ సేవను నువ్వు చేస్తున్నావు కాబట్టి. ఒక ఆయన అంటాడండి, ఏంది పాస్టర్ గారు, ఏంది వాళ్ళు అటు వెళ్తున్నారు కదా ఏంటి అని అంటే, నాకెందుకన్నా, ఎవరు ఎట్టపోతే నాకెందుకన్నా, వాళ్ళు లోకంలో కలిసిపోతున్నారా బాబు, తీసుకొచ్చి దేవుని మార్గంలో నడిపించారంటే నాకెందుకన్నా. వాళ్ళు లోకంలో పడిపోతున్నారు, శోధనలో పడిపోతున్నారు, దేవుని బిడ్డలు బాప్టిజం తీసుకొని అన్యుల మధ్యలో కలిసిపోతున్నారు, అన్యులతో సహవాసం చేస్తున్నారు, అలవాట్లు నేర్చుకొని ఆ యొక్క పద్ధతుల మధ్యలో నడిపించబడుతుంటే ఎవరెట్టపోతే నాకేంటి అన్నటువంటి ఆలోచనతో ఈ యోనా కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. ఎవరెట్టపోతే నాకెందుకు, నేను మాత్రం శుభ్రంగా నిద్రపోవాలి. ఓడ నాయకుడు వచ్చాడు, కొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. చూసి, హే ఎవడు లే, అందరూ ఆడ చచ్చిపోయి మునిగిపోతుంటే నువ్వేంటరా బాబు ఏడొచ్చి గురకలు పెట్టి నిద్రపోతున్నాలే, నిద్రపోతాడాలే ఏంటయా నిద్రపోతుంటే లేపుతో. జనాలందరూ చనిపోతున్నారు, ఓడంతా మునిగిపోతుంది, కాస్త చింత లేదా నీకు? ఇంకేం చింత అయ్యగారికి, అడిగిపోతే కోని కోడిచి పెడతారని. బయటికి వెళ్ళి తీసుకొచ్చి చూపిస్తే ఏమండి తల్లకిందులు అయిపోతుంది ఓడ. దేవుని మాట వినకుండా, దేవుని మాట వినకుండా సేవకుడైనా కానీ విశ్వాస అయినా కానీ దేవుని మాట వినకుండా ఏమండి దేవుని మాటను దారి తప్పించే విధానంలో పోతూ ఉంటే ఆటంకం చేసి దేవుడిని తీసుకొని వస్తాడు. చప్పలగొట్టి గట్టిగా హల్లెలూయా. శోధన పెట్టి తీసుకొని వస్తాను నిన్ను. లోకంలో ఏమని బాప్టిజం తీసుకొని లోకంలో కలిసిపోయి లోక పద్ధతుల్లో లోక అలవాట్లో నువ్వు వెళ్ళి నేను లోక విధానాలు నడుస్తున్నానని నీవు దేవుని విడిచిపెట్టి దూరం అవుతున్నా కూడా దెబ్బ కొట్టి తీసుకురాగలిగినటువంటి దేవుడు ఆయన. దెబ్బ కొట్టి దేవుడు తీసుకొచ్చి సరైనటువంటి విధానంలో కూర్చోబెడతాడు. అతను సేవకుడైనా కానీ విశ్వాసైనా కానీ అలజడంతా చూసి ప్రభువా ఏం పని చేసావయ్యా, ఒరే నేనేం చెప్పాను నీకు, ఆ ఓడెక్కమని చెప్పానా, అయ్యా తప్పైపోయింది క్షమించయ్యా. ఏం చేయాలి?
ఆయనే అంటున్నాడు, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో, వాళ్ళు భయపడుతున్నారు, నిన్ను సముద్రంలో పడేస్తే సస్తవరా నాయన, నీ ఓడ మునగకుండా పైకి తేలాలంటే నన్ను వేస్తావా ఏవా? దేవుడు చెప్పిన మాట వినొచ్చు కదండి, వినరు కొంతమంది. ఆహా, దేవుడు చెప్పిన మాట వినరు, సేవకుడు చెప్పిన మాట వినరు. సంఘ విషయంలో కొన్ని విధానాల్లో వ్యతిరేకం. దేవుని సేవకుడు ఎవరు, అభిషేకించబడిన వాడు అన్నటువంటి ఆలోచన లేకుండా సంఘానికి వ్యతిరేకం, సంఘ విశ్వాసులకు వ్యతిరేకం, సంఘ సమాజానికి వ్యతిరేకం, దేవుని సంఘానికి సేవకునికి వ్యతిరేకంగా ఉండి ఏమి సాధించలేవు, ఏమి విజయాన్ని సంపాదించుకోలేవు. దేవుని సేవకుడు ఎవరంటే దేవుని కొరకు నడుము కట్టుకొని సమర్పణ కలిగినటువంటి సేవలు నడిపించబడే దేవుని సేవకుడు. మన మధ్యలో నివసిస్తున్నటువంటి దైవజనుడు ఆశామాశ సేవకుడు కాదు, ప్రార్థన ఆత్మ కలిగిన వాడు, దేవుని సన్నిధిలో మగస్థితి కలిగినటువంటి వాడు, పట్టుదల ఆత్మ కలిగినటువంటి వాడు, అభిషేకంతో నింపబడే దైవజనుడిని వ్యతిరేకంగా సంఘానికి సేవకునికి వ్యతిరేకంగా వేస్తున్నటువంటి ఆ విధానాలను దేవుడు అణచివేస్తాడు. యోనా విషయంలో తీసుకెళ్ళి సముద్రంలో పడివేయడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వినకుండా ఉన్నాడు, దేవుని మాటను చెబదాటాడు. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అతన్ని తీసి సముద్రంలో పడేశారో చేపకు ఆజ్ఞాపించాడు, ఇదిగో నా సేవకుడు వస్తున్నాడు, వాడిని చంపమాకు. చూడండి యేసయ్యకి ఎంత ప్రేమో, యేసయ్యకి ఎంత ప్రేమో. చేప నోట్లో పడితే, తిమింగలం నోట్లో పడితే బతుకుతాడు ఎవడన్నా? బతుకుతాడా? చూడట్లే మనం టీవీలలో, బతకడు. అట్టాడిది చేపకట దేవుడు ఉపవాసం పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చేప, నా సేవకుడు వస్తాడు, మింగో, వాడిని టచ్ కూడా చేయమాకు, నా సేవకుని టచ్ కూడా చేయొద్దు. వాడికి బుద్ధి రావడానికి మాత్రమే పని చేస్తున్నా. కొన్ని సందర్భాల్లో మాకు కూడా దేవుడు బుద్ధి చెప్తాడు. దేవుడి మాట వినకపోతే విశ్వాసకి ఏ విధంగా అయితే బుద్ధి చెప్తాడో దేవుడు, దేవుని సేవకుడు కూడా బుద్ధి చెప్తాడు. దేవుని విధానంలో జాగ్రత్తగా ఒక సేవకుడైనా కూడా, ఒక విశ్వాసైనా కూడా నడిపించబడాలి. ఎప్పుడైతే ఆ చేప కడుపులోనికి వెళ్ళాడో అయ్యగారు ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏందయ్యా నన్ను ఈ పని చేశావు? ఎవరు మాటినలే, ఎవరు మాటినలే? దేవుని మాట. అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా చేప గర్భములో ఉండి నాచు, ఈ యొక్క నాచు అంతా వాసన వస్తూ ఉంది, నన్ను బయటపడే, వాసన వచ్చి నా బట్టలంతా వాసన వచ్చేస్తున్నాయి, నాకు కంపు కొడుతుంది, చేప కడుపులో ఉండి నన్ను బయటపడే. ఎందుకు ఆయనకి అంత స్థితి? మాట ఏంటంటే ఎంత బాగుండేది, మాట ఏంటి ఎంత బాగుండేది. అక్కడ 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. యోనా పత్రిక. ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడు, ఇలాగూ ప్రార్థన చేశాడు. ఏం చెప్పమ్మా, చదువమ్మా మాట. నేను ఉపద్రవములో యెహోవాకు మనవి చేస్తున్నట్టు, ఉపద్రవంలో ఉన్నా, నేను చనిపోయే స్థితిలో నేను ఉన్నా, చనిపోయే స్థితిలో ఉన్నా. కొంతమంది ప్రార్థనకు రాకుండా ఏం రాకుండా ఏమండి లాస్ట్ అండ్ ఫైనల్లో తగ్గిపోయినప్పుడు ఏమండి హాస్పిటల్లో ఉంటారు చూడు, హాస్పిటల్లో ఇంకా 1 గంట 2 గంటలకు పోతారు అనుకున్న టయాన యేసయ్యా, అప్పుడు గుర్తొస్తారు యేసయ్య.
మిగతా ఆయన గుర్తురారో. నీవు నన్ను బతికిస్తే నీ మందిరంలో సాక్ష్యం చెబుతా. ఏ సాక్షికమో? సాక్షికం అంట. అప్పుడు దాకా ఆదివారం ప్రార్థనకు పోయింది కాదు, శనివారం ప్రార్థనకు వచ్చింది కాదు. ఏమని మూటలు మూటలు ఏమని నోట్లో వేసుకొని రోట్లో వేసుకొని దంచుకొని నవ్వులు కొంట కూర్చుంటే రాకొక్క అమ్మా ప్రార్థన పెడుతున్నాను, నేను రాలేను బా అమ్మ. సావుకుడు అబ్బో సావుకుడులే పోయా, మేము వినండి వాక్యాలా, మాకు తెలియని వాక్యాలా నువ్వు. ఎప్పుడైతే ఏమని మంచ కోపంలో పడి మూలుగుతా హాస్పిటల్ యాత్ర చూడండి, ఎవరు దిక్కుతో జనం లేక హాస్పిటల్లో పడేసినప్పుడు ఎవరు పట్టించుకోకపోతే ఏసయ్యా నన్ను స్వస్థపడితే నీ మందిరానికి వస్తానయ్యా. ఎప్పుడు? రిటైర్డ్ అయినాక. రిటైర్డ్ అయినాక చాలామందిని గమనించు. ఏమండి ఉద్యోగస్తులు గమనించారనుకోండి, ఉద్యోగంలో ఉన్నంత తోడి ఏమండి ఆ బలం అంతా తీసుకుపోయి ఏమండి ఉద్యోగానికి సమర్పిస్తారా. అంతా ఉడికిపోయిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఏమండి సంచి తీసుకొని తిరుగుతూ ఉంటారు. ఏంది బ్రదర్ అంటే, నేను కూడా పాస్టర్నే బ్రదర్. ఎప్పుడయ్యావు? ఈ మధ్య రిటైర్డ్ అయినాక. ఈయన ఎవరు? రిటైర్డ్ అయిన పాస్టర్. వయసు అంతా ఏమండి ఉన్నప్పుడు దేవునిలో ఏమండి గడపాల్సింది పోయి, ఈ రోజున నా ప్రియా దేవుని బిడ్డలారా యూట్యూబ్లలో చూస్తూ ఉంటే ఎంతోమంది కలెక్టర్లు జాబ్ రిజైన్ చేసి, ఎంతోమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇంజనీర్లు జాబ్ రిజైన్ చేసి దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళు చాలామంది కోకొల్లలుగా ఉన్నారండి. అంటే మిమ్మల్ని విడిచి రమ్మని చెప్పట్లేదు నేను. దేవుని పిలుపుని బట్టి వారు వచ్చి ఈ రోజున ఏమంటే పెద్ద పెద్ద సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క యోనా మాత్రం మధ్య కడుపులో ఉండి ఏమని ప్రార్థన చేస్తున్నాడంట. చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తుంటే యోనా చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందంట. గట్టిగా చెప్పర్లు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అనుకుని ఉండొచ్చు, చాప కడుపులో నుండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడయ్యా. వింటాడు. కారణం ఏంటంటే నువ్వు సమాజంగా ఉన్నావు, సంఘములో సంఘ సభ్యత్వంలో నీవు ఉన్నావు, కంచగలిగినటువంటి తోటలను చేర్చబడ్డావు. కాబట్టి నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, చాప కడుపులో ఉన్నా కూడా, నష్టాల మధ్యలో ఉన్నా కూడా, అవమానాల మధ్యలో ఉన్నా కూడా, దేవునికి దూరమైనటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నా కూడా, దేవుని సహవాసములో కంచగలిగిన తోటలోనే ఉన్నావు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి తీరుతాడు. కారణం ఏంటో తెలుసా? కంచగలిగినటువంటి తోటలోనే ఉన్నావు. కంచగలిగిన తోటలో ఎవరై ఉన్నారయ్యా అంటే, నీ కోసం ప్రార్థించే దైవజనుడు ఉన్నాడు. నీ కోసం ప్రార్థించే దైవజనుడు, ఎల్లప్పుడూ నీ కోసం మోకరించి కన్నీళ్లు కార్చగలిగినటువంటి దైవజనుడు ఉన్నాడు. కాబట్టి ఆ దైవజనుడు ప్రార్థనను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, నీ పిల్లల్ని దేవుడు కాపాడుతాడు, నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు చేస్తున్నటువంటి ప్రతి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, కంచగలిగిన తోటలోనే ఉన్నావు కాబట్టి, ఆ తోటలో దైవజనుడు ప్రార్థిస్తాడు. కాబట్టి ఆ తోటలోనికి నువ్వు రాగలిగితే అపాయం నీ దగ్గరికి రాదండి. అపాయం నీ దగ్గరికి రాదు. కారణం ఏంటంటే, కంచగలిగినటువంటి తోటలో, కంచగలిగినటువంటి తోట అనగా దేవుని సంఘానికి సాదృశ్యంగా కనపడుతుంది. యోనా చాప కడుపులో నుండి ప్రార్థన చేసినప్పుడు యోనా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మరి దేవుడు మన ప్రార్థన ఎందుకు అంగీకరించాడు? ఇప్పటి వరకు నీవు అనుకుంటున్నావేమో దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదని. ఇప్పటి వరకు నేను చేసే ప్రార్థన ముందుకు వెళ్ళట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పటి వరకు నేను చేసే ప్రతి ప్రార్థన వ్యర్థంగా పోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ దినం నుంచి కంచగలిగిన తోటలో నీవు ఉన్నావు. నీవు చేసే ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు. కారణం ఏంటంటే కంచె కలిగినటువంటి తోటలో యోనా విషయంలో దేవుడు కోపడ్డా కూడా మరలా అతన్ని క్షమించి తీసుకొచ్చి ప్రార్థన ఆత్మలు కలిగేవాడిగా దేవుడు అతన్ని చేశాడు. ఆ యోనా ప్రార్థన చేసుకొని బయటకు వచ్చిన తర్వాత యోనా సువార్త చేస్తుంటే వేల మంది దేవుని వైపు త్రిప్పగలిగాడట. కారణం ఏంటో తెలుసా? ఆ త్రిప్పగలిగినదే, దేవుని వైపు త్రిప్పగలిగినదే ప్రార్థన. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న నీవు నీ కుటుంబం కోసం నీవే ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ నీలో ప్రార్థన తక్కువైనప్పుడు దేవుని సేవకుడు ఉన్నాడు. నీకు కలిగిన సమస్యను బట్టి, నీకు కలిగినటువంటి బాధను బట్టి, కష్టాలను బట్టి, కన్నీళ్ళను బట్టి, దుఃఖాన్ని బట్టి దేవుని సేవకుడికి చెప్పి నువ్వు దేవుని సేవకుడి ద్వారా ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నీ పక్షాన, దేవుని సేవకుడు నిలిచి చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. అప్పుడే ఆ ప్రార్థనను బట్టి విజయం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రార్థన ఆత్మను మనందరము ధరించుకుందుముగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని ఈ యొక్క కోడికను మనం ముగించుకుందాం.